ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి నడవండి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మా ప్రేమపూర్వకమైన వందనములు శుభములు తెలియపరుస్తుంటున్నాను. అందరూ కూడా బాగున్నారు కదా? మరొక నూతనమైన ఆశీర్వాదకరమైన చక్కటి ఉదయాన్ని యేసుక్రీస్తు ప్రభువు మనకు అనుగ్రహించిన ఈ రీతిని బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ దినం కూడా ఉదయాన్నే మిమ్మల్ని చూస్తూ దేవుని వాగ్దానాన్ని ధ్యానించడానికి ప్రవచించిన కృపను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజున ప్రభు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానము సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంతో స్పష్టంగా మాట్లాడేది, శక్తివంతంగా మాట్లాడేది. జీవ మరణములు నాలుక వశం. జీవము నీ నాలుకలోనే ఉంది, మరణము నీ నాలుకలోనే ఉంది. మనం జీవముతో కూడిన మాటలు మాత్రమే పలకాలి. మరణకరమైనటువంటివి, శపితమైనటువంటివి మన నోటి నుంచి బయటికి రావద్దు. మనం దేవుని పిల్లలమై ఉన్నాం, మనం దేవుని సంతానమై ఉన్నాం, దేవుని చేత రక్షింపబడినటువంటి వారమై ఉన్నాం, ప్రార్థన చేసే వ్యక్తులముగా మనం ఉన్నాం, దేవుడిని ఆరాధించే వ్యక్తులుగా మనం ఉన్నాం. సో ప్రార్థన చేసే దేవుని ఆరాధించి దేవుని పిల్లలుగా ఉన్నటువంటి మన నోటి నుంచి మరణముతో కూడిన మాటలు రావచ్చా? శాపములు మనం పలకొచ్చా? పలకకూడదు. బూతులు మాట్లాడకూడదు. శపితమైనటువంటి వచనాల్ని పలకొద్దు. భయంకరమైనటువంటి దుర్భాషలు, అబద్ధాలు మన నాలుక కింద నుంచి అవి బయటికి రావద్దు. కేవలం జీవం, లైఫ్, ఎదుటివారికి ఆశీర్వాదం కలిగే మాటలు మాత్రమే మాట్లాడాలి. ఎదుటివారికి దీవెన కలిగే మాటలు మాత్రమే మాట్లాడాలి. మరణకరమైనది ఏది నీ నాలుకలోంచి బయటికి రావద్దు. మేడగదిలో ఇంచుమించు 120 మంది దేవుని పిల్లలందరూ కూడా కలిసి ఎడతెగకుండా ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు వారున్నటువంటి గదిలోనికి బలమైన గాలిలా దిగి వచ్చాడు. వారిలో ప్రతి ఒక్కరిపై వాలాడు. పరిశుద్ధాత్మ వచ్చిన వెంటనే వారిలో దేనిని ఆయన స్వాధీనపరుచుకున్నాడు అంటే టంగ్, నాలుకను ఆయన తన స్వాధీనంలోకి తీసుకొని వారి నియంత్రణలు తప్పిపోయి, అంటే వారి కంట్రోల్ని తప్పిపోయి నాలుక వారికి తెలియనటువంటి క్రొత్త భాషల్లో మాట్లాడుతుంది. అంటే నాలుకను పరిశుద్ధాత్ముడు తన వశము చేసుకున్నాడు, తన స్వాధీనం చేసుకున్నాడు. పరిశుద్ధాత్మదేవుడు మీ నాలుకలను కూడా తన వశము చేసుకోవాలని ఆశపడుతున్నాడు. తన కంట్రోల్లోకి తీసుకొని తన ఆశీర్వాదకరమైన మాటలు పలకాలని ఆశపడుతున్నాడు. దీవెనకరమైన తన మాటలు పలకాలని ఆశపడుతున్నాడు. మీరు ఈరోజున ఒక తీర్మానంలోనికి రావాలి. నా నాలుకతో, నా నోటితో ఎవరిని శపించను, ఎవరితో గొడవలు పడను, ఎవరిని కూడా దూషించను. జీవముతో కూడిన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మాత్రమే పలుకుతాను. నీ భర్తను శపిస్తుంటావు, నీ పిల్లని శపిస్తుంటావు, నీ తల్లిదండ్రులు శపిస్తుంటావు, ఉద్యోగం దగ్గర నీ కింద పనిచేసే వారిని శపిస్తుంటావు, నీ పైరున్న వారిని శపిస్తుంటావు. ఎనీ టైం కర్స్డ్ వాట్స్. ఎప్పుడు చూసిన శపితమైన మాటలు. ఆ శాపాలన్నీ నీ మీదకి వస్తాయి. నువ్వు ఆశీర్వాదాలు కనుక పలికితే, ఎదుటి వాళ్ళకి ఆశీర్వాదాలు నువ్వు కనుక పలుకుతున్నట్లయితే ఆ ఆశీర్వాదాలు తిరిగి నీ మీదకే వస్తాయి. ఒక రోజున ఒక భిక్షాటన చేసే ఒక భిక్షగాడు ప్రతి ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటూ ఉన్నాడంట. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మా ఏమన్నా ఉంటే పెట్టండి అని అడిగాడంట. ఆమె ₹1 ఇచ్చింది. ఆ రూపాయిని తీసుకొని తన జేబులో వేసుకున్నాడు. నెక్స్ట్ ఇంటికి వచ్చాడు. అమ్మాయి ఏమన్నా ఉంటే పెట్టండి అన్నాడు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ ఇల్లాలు కొంచెం అన్నం ఉంటే తీసుకొచ్చి పెట్టింది. ఆ అన్నంను కూడా ఒక సంచిలో వేసుకున్నాడు. పక్కింటికి వెళ్ళాడు. ఆ పక్కింటి అమ్మ అతన్ని చూసి కింద నుంచి పైదాకా చూసి భయంకరంగా తిట్టేస్తుంది. నీ కాళ్ళు బాగానే ఉన్నాయి, చేతులు బాగానే ఉన్నాయి, యవనస్తుల్లా ఉన్నావు, శక్తి ఉంది, నీకు బలం ఉంది, వెళ్ళి పని చేసుకోవచ్చు కదా. ఆ ఇల్లు తిరుక్కుంటూ అడుక్కొని తినకపోతే ఏంటి, మంచి బలంగానే ఉన్నావు కదా, పని చేయడం చేత కదా, నా తిట్లు తిట్టింది. అతడు ఒక సన్యాసి, బాగా దూషించేసింది. అతని ముఖంలో కోపము రాలేదు, చిరాకు రాలేదు,
ఏ విధమైనటువంటి విసిగింపు రాలేదు, ఆమెపై కోపం కూడా రాలేదు. తిరిగి ఆ ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఒక చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాడు. అంతలో ఒక పిల్లవాడు వెళ్ళి, అయ్యా నిన్ను ఆమె అంతగానే తిట్టింది కదా, నీకెందుకు బాధ అనిపించలేదు, నీకెందుకు కోపం రాలేదు, నీ ముఖంలో కూడా కొంచెం కూడా మార్పు రాలేదేంటి అనేసి అడిగాడంట. అప్పుడు ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఆ భిక్షగాడు చెప్తున్నాడు, మొదటి ఇంట్లోకి వెళ్ళాను, ఆమె నాకు ₹1 బిల్లు ఇచ్చింది. ఆ ₹1 నేను తీసుకోకుండా ఉండుంటే ఆ ₹1 ఎవరిదై ఉండేది? అప్పుడు ఆ కుర్రోడు చెప్తున్నాడు, ఆ ఇంటి ఆమెదే అయ్యేది. తీసుకొని నా జేబులో వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు ఆ ₹1 ఎవరిది? నాది. ఇంకో ఇంటికి వచ్చాను, ఆమె నాకు కొంచెం అన్నం పెట్టింది. ఆమె నాకు అన్నం పెట్టకోకుండా అది తన దగ్గరే ఉంచుకుని నేను తీసుకోకుండా, అన్నాన్ని తీసుకోకుండా ఉన్నట్లయితే ఆ అన్నం ఎవరిదై ఉండేది? ఆ ఇంటి ఆమెదే అయ్యేది. ఆ అన్నం నేను తీసుకొని నా సంచిలో వేసుకున్నాక ఇప్పుడు ఆ అన్నం ఎవరిదైంది? నాది అయింది. మూడో ఇంటికి వచ్చాను, ఆమె నాకు ₹1 కాదు, అన్నం కాదు, ఆమె నాకు పెట్టింది ఏంటయ్యా అంటే తిట్లు పెట్టింది, నన్ను నానా రకాలుగా తిట్టింది. ఆ తిట్లు నేను తీసుకొని నా హృదయంలో నా సంచిలో వేసుకుంటే అది నాదయ్యేది. నేను తీసుకోలేదు కదా, అక్కడే వదిలేశాను. అవన్నీ ఇప్పుడు ఎవరివి? ఆమె తిట్లు ఆమె నెత్తి మీదనే ఉన్నాయి, ఆమె ఇంటిలోనే ఉన్నాయి. నీవు పలికే శాపాలు నీ నెత్తి మీదకే వస్తాయి, నువ్వు పలికే ఆశీర్వాదాలు తిరిగి నీ నెత్తి మీదకే వస్తాయి. సో నేను చెప్పిన మాట ఏంటంటే, ఆశీర్వాదాలు మాత్రమే మీరు పలకండి, అవి తిరిగి మీ పైకే వస్తాయి. ఏ శాపాలు నీ భర్తను కానీ, నీ ఇంటిని కానీ, నీ కుటుంబాన్ని కానీ, నిన్ను నువ్వు కానీ శపించుకోబాకు. నా జీవితం మారదు, నాకు ఉద్యోగం రాదు, నాకు వివాహం జరగదు, నా సేవ అభివృద్ధి చెందదు, నా పిల్లలు మారరు, నా భర్త మారడు. ఇవన్నీ శాపాలే, ఇవన్నీ శపితమైన వచనాలే. నీ నాలుక కింద దేవుడు ఆశీర్వాదాన్ని పెట్టాడు, జీవమును పెట్టాడు. వాటిని పలుకో. నా భర్త మారునుగాక అని చెప్పు. పని చేసుకుంటున్నా, నడుస్తున్నా, నా భర్త మారునుగాక, నా కుటుంబం మారునుగాక, నా ఇల్లు ఆశీర్వదింపబడునుగాక. బ్లెస్డ్ వర్డ్స్, దీవెనకరమైన మాటలే పలకండి. జీవ మరణములు నాలుక వశం. నీ ఆశీర్వాదం నీ నాలుక వశంలో ఉంది, నీ దీవెన నీ నాలుక వశంలో ఉన్నది, నీ విడుదల, నీ అభివృద్ధి నీ నాలుక వశంలో ఉన్నది. సో మీ నాలుకలను పరిశుద్ధంగా వాడండి, జీవ సంబంధంగా వాడండి, ఆశీర్వాదకరంగా వాడండి. శపితమైన మాటలను విడిచిపెడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. లార్డ్ జీసస్, ఎంతమంది బిడ్డలైతే ఈ మాటలు వింటూ ఉంటున్నారో ప్రభా, శపితమైన మాటలు మా నోటికి రాకోకుండా కళ్ళం వేయండి. బూతి మాటలు, అల్లరితో కూడిన మాటలు, అబద్ధములు, లోక సంబంధమైన ముచ్చట్లు, గొడవలు, వ్యర్థమైన సంభాషణలన్నీ మా నోటికి రాకోకుండా కట్టివేయండి ప్రభా. కామపు మాటలు, అనవసరమైనటువంటి సంభాషణలు, ఒకరి గురించి మాట్లాడడం, అవన్నీ కూడా ఆగిపోవును గాక. జీవం మాత్రమే మా నోటిలోంచి బయటికి రావాలి. పరిశుద్ధాత్ముడా, మా నాలుకలు మీ వశము చేయండి. పరిశుద్ధాత్ముడా, మా నాలుకను మీ కంట్రోల్లోకి తీసుకునండి. మీ కృపతో ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితమును మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ దినమంతా వారిని మీరు కాపాడి మీ రెక్కల నీడలో కప్పి ఉంచి భద్రపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. గురువారం రాత్రి ఆన్లైన్ ప్రేయర్ కొత్తగూడెంలో జరగబోతుంది. సో డోంట్ మిస్, తప్పకుండా పాల్గొనండి. గాడ్ బ్లెస్ యూ.